మీకు ఎన్టీఆర్ గారి గురించి ఒక్క విషయం చెప్పండి చాలు. ఎన్టీఆర్ గారు అంటే దేవుడు అండి. అండి ఎందుకంటే ఒకప్పుడు మా తాతగారు చెప్పే టైంలో ఎలా ఉండే అంటే తిరుపతికి వెళ్ళాల్సిన వాళ్ళు సగం జనాలు ఎన్టీఆర్ గారిని వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళని చెప్పేసి అలా విన్నాను. నేను చాలా చిన్న అబ్బాయిని అండ్ చూసే అవకాశం రాలేదు, చూడలేదు. అండ్ సో ఇవాళ ఏమనిపిస్తుంది అంటే అవార్డు కూడా ఎంత అందంగా ఉన్నదంటే లిటరల్లీ దేవుణ్ణి మా ఇంటికి తీసుకెళ్ళి అవార్డు రూపంలో ఇంట్లో పెట్టుకుంటున్నట్టున్నది. సో థ్యాంక్స్ టు కళావేదిక అండ్ థ్యాంక్స్ టు ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది మన ఎన్టీఆర్ గారు అవార్డ్స్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకం, ఆయన పేరే ఒక అద్భుతం. మీకు ఎలా అనిపిస్తుంది అవార్డు ఫంక్షన్ రావడం? మీరు ఇప్పుడు ఏం చెప్పారో అవే నాకు అనిపించేది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి, చాలా బాగుంది. అంటే అవార్డుల కరువైపోయిన ఈ రోజుల్లో మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఒకటి పెట్టడం, అందులో నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఇన్స్టాలో మీ పాటలు, మీ వీడియోస్ నేను చాలా ఫాలో అవుతున్నాను. మా కోసం ఈరోజు ఎన్టీఆర్ గారి పాట ఒక్కటి, మీకు నచ్చిన పాట ఏదో చెప్పండి. చాలా ఉన్నాయి, నన్ను అసలు అడగడం క్వశ్చన్ ఇది మొదలెట్టానంటే ఆపను ఇంకా లేదు. చాలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చిత్రం వాళ్ళ రే విచిత్రం పాడించారు చూసారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో